హాయ్ అండి. ఈరోజు నెల్లూరు చేపల పులుసు రెడీ చేసుకుందాం. ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. చింతపండు పెద్ద సైజు 2 నిమ్మకాయలంత సైజు తీసుకొని నానబెట్టిన తర్వాత అందులోనే కారం, ధనియా పౌడర్, పసుపు పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఆనియన్స్, టమాటా పేస్ట్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా కలపాలి. కింద అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చింతపండు పులుసుని అందులో చింతపండు పడకుండా నీట్గా పోసుకోవాలి. మొత్తం పులుసు అంతా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసి బాగా ఇలా తెల్లిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసి ఒక 3 to 4 minutes ఉడికిపోతే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు వేసేసేయాలి. తర్వాత చేపల్ని నీట్గా కడిగిన తర్వాత వేసేసుకోవాలి. అన్నీ 1 by 1 వేసేసేయాలి. తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 10 to 15 minutesలో ఉడికిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. స్మెల్ అయితే అద్దిరిపోతుంది, అసలు అంత మంచిగా వస్తుంది. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వేడి వేడి నెల్లూరు చేపల పులుసు రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.